ప్రస్తుతం మనం కాముని చెరువు దగ్గర ఉన్నాము. కాముని చెరువుకి అలాగే మైసమ్మ చెరువుకి మధ్యలో ఒక నాలా ఉండేది. ఇది కుకట్పల్లి అలాగే మూసాపేట మధ్యలో ఒక గొలుసుకట్టు చెరువులు అనమాట. కుకట్పల్లికి మూసాపేటకి మధ్యలో ఇవి గొలుసుకట్టు చెరువులా ఉండేవి. ఒకప్పుడు కాముని చెరువు దాదాపు 84 ఎకరాల్లో విస్తరించి ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం ఇది 40 ఎకరాల వరకు కుదించుకుపోయింది అనమాట. ఎట్లా అంటే కబ్జా కొరలో చిక్కుకుంది ఈ చెరువు. దీని చుట్టూ అంటే ఈ చెరువు పరిసరాల మీద మొత్తం మట్టి వేసి దీన్ని కబ్జా చేసి మెల్లిమెల్లిగా దీన్ని 40 ఎకరాలకి కుదించేశారు. ఇక్కడ ఉన్న వారు ఎవరైతే కబ్జా చేశారో వాళ్ళు, అదంటే అధికారుల అండతోటి అలాగే కొంతమంది రాజకీయ నాయకుల అండతోటి ఈ చెరువు 40 ఎకరాలకి కుదించుకుపోయింది. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ మెల్లిమెల్లిగా ఈ పరిసరాల మీద మట్టి వేయడము అలాగే వ్యర్థాలు వేయడము, దాన్ని మెల్లిగా ఆక్రమించుకోవడము, మెల్లగా చిన్న నిర్మాణాలు చేపట్టడము, అంటే రేకులతోటి అలా చిన్న నిర్మాణాలు చేపట్టి తర్వాత ఆ నిర్మాణాలని పెద్దగా చేసుకోవడం అనమాట. అంటే నిర్మాణాలు చేపట్టడం, ఏదైతే అపార్ట్మెంట్ లాగా హౌస్ లాగా నిర్మించుకోవడం. అలా కబ్జాకు ఈ చెరువు కబ్జాకు గురై దాదాపు 44 ఎకరాలు కోల్పోయిన పరిస్థితి ఈ చెరువు, కాముని చెరువు. 2022లోనే జిహెచ్ఎంసి అధికారులు ఇక్కడ దాదాపు ఈ చెరువు చుట్టూ 449 అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టు అప్పట్లోనే వెల్లడించింది. కానీ తర్వాత ఎలాంటి యాక్షన్ తీసుకునే పరిస్థితి. అప్పటి శాటిలైట్ పిక్చర్, అంతకుముందు శాటిలైట్ 2016 శాటిలైట్ పిక్చర్ చూసుకుంటే ఈ చెరువు చాలా క్లీన్గా ఉన్నట్టు తెలుస్తుంది ఆ శాటిలైట్ పిక్చర్లో. ప్రస్తుతం చూసుకుంటే అప్పుడేమో 84 ఎకరాల్లో విస్తరించి ఉన్న చెరువు ఇప్పుడు ప్రస్తుతం జస్ట్ 40 ఎకరాల్లోనే విస్తరించి ఉన్నట్టు ఇప్పుడు ప్రస్తుతం శాటిలైట్ పిక్చర్ ద్వారా తెలుస్తుంది. ఆ హైడ్రా అనేది ఒకటి వచ్చింది, అది ఆ చర్యలు తీసుకుంటుంది. ఎక్కడైతే చెరువులు నాలాలు కబ్జా చేసి ఇలాంటి నిర్మాణాలు చేపట్టారో వాటి మీద చర్యలు తీసుకుంటుంది. దానికి తగ్గట్టుగానే చాలా మంది కంప్లైంట్స్ వెళ్తున్నాయి అన్నమాట హైడ్రాకి. వివిధ పోలీస్ స్టేషన్లో